విపక్షాల కూటమి ఇండియాకు మరో బిగ్ షాక్ తగిలితే పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇండియా కూటమి నుంచి నితీష్ కుమార్ అంటే జేడీయూ ఆర్జేడీ ఎలయన్స్ దెబ్బతిని నితీష్ కుమార్ తిరిగి ఎన్డీఏలో చేరటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ మొత్తం ఈ రచ్చ అంటే బీహార్లో రాజకీయ రచ్చ అయితే దీని మీదే సాగుతోంది. ఎందుకంటే తన అనుయాయులతో ముఖ్యమైన నేతలతో కూడా జేడీయూ నేత నితీష్ కుమార్ అంటే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. మరో పక్క కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నుంచి ఎన్డీఏలోకి నితీష్ కుమార్ మళ్లీ వెళ్లిపోతాడు అనే ఒక వాదన అయితే వినపడుతోంది. ఇప్పటికే ఇండియా కూటమికి అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తరువాత ఆప్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ రెండు కూడా జలకిచ్చాయి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో పొత్తు ఉండదు అనేది దీదీ చెప్పిన మాట. అదేవిధంగా పంజాబ్లో ఎలాంటి పొత్తు కాంగ్రెస్తో పొత్తు లేదు అనేది మొత్తం ఆప్ ప్రకటిస్తూ వచ్చింది. దీంతో ఇప్పుడు నితీష్ కుమార్ కూడా ఇండియా కూటమి నుంచి వెళ్లిపోతే భారీ నష్టం జరుగుతుంది. ఇండియా కూటమిలో ఇక ప్రధానమైన వాళ్ళంతా కూడా అంటే ఇప్పటికే అఖిలేష్ లాంటి వాళ్ళు కూడా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఎన్డీఏకి కలిసి వచ్చే రోజులుగానే చెప్పొచ్చు. ఒక అయోధ్యలో రామాలయానికి మొత్తం పూజలు చేసి మొత్తం ప్రాణప్రతిష్ఠ చేసిన మోడీకి ఈ వ్యవహారం అంతా అంటే వెంటనే అయోధ్య రాముడు కరుణించాడు అన్నట్లుగా ఈ ఎన్డీఏలో మొక్కళ్ళు ఇండియాలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా ఎన్డీఏలోకి రావటానికి కానీ వీళ్ళంతా కూడా రాయబారాలు జరుపుతున్న ఇది కనిపిస్తుంది. ఇక నితీష్ కుమార్ విషయానికి వస్తే ఈ నితీష్ కుమార్ ప్రధానంగా అంటే నిన్న మొత్తం బీహార్కి చెందిన మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, ఈయనకి దివంగత కర్పూరి ఠాకూర్ ఆయన ఒక జననాయకుడు, ఓబీసీ రాజకీయాన్ని తెర మీదకి తెచ్చిన ఒక ఉద్దండు. ఇలాంటి ఆయనకి భారతరత్న ఇవ్వాలని ప్రకటించడంతో మొత్తం కూడా ఆ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం మీద నితీష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. అదే వేదిక మీద ఆయన మాట్లాడుతూ ఇది కుటుంబ రాజకీయాలు అంటే తను ఎప్పుడూ కూడా ఈ కర్పూరి ఠాకూర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఎప్పుడూ కూడా కుటుంబాలకి మొత్తం కూడా ఫేవర్గా ఏమీ చేసుకోలేదు, చివరి వరకు సాదాశీల జీవితాన్నే గడిపాడు అనేది ఆయన వ్యాఖ్యానించింది. అయితే దానిని ఆర్జేడీ తనకి అన్వయించుకొని ఇది మొత్తం కూడా ఆర్జేడీ నుంచే అన్నాడు అనే దాని మీద పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా చెప్పటం. అయితే 25 వరకు అంటే 2025 వరకు తన అంటే ప్రభుత్వం ఉంటుంది అయినా సరే ఆర్జేడీ కాంగ్రెస్లతో తెగదెంపులు చేసుకొని మహాగఠబంధన్కి గుడ్ బై చెప్పి ఈ జేడీయూ మళ్ళీ బీజేపీలోకి అంటే బీజేపీ ఎన్డీఏలోకి రావటానికి ప్రయత్నిస్తోందనే ఇది వినిపిస్తోంది. అందుకే ముందస్తు ఎన్నికలకు కూడా బీహార్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్తాడనే సూచనలు కనిపిస్తున్నాయి. అదే కాకుండా ఆర్జేడీకి జేడీయూకి మధ్య ఒక లుకలుకలు బయలుదేరినాయి అనే దానికి ఎందుకంటే నిన్న లాలూ ప్రసాద్ కుమార్తె ఎవరైతే ఉన్నారో మొత్తం లాలూ ప్రసాద్ కుమార్తె ఇక్కడ వ్యంగ్యంగా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. రోహిణి ఆచార్య ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్లో మొత్తం నితీష్ గాలి బుడగలాగా ఎప్పటికప్పుడు కూడా స్వభావాన్ని మార్చుకొని ఎగిరిపోయే ఒక సోషలిస్టు అని వ్యాఖ్యానించడం, వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మొత్తం నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతున్న అంశంగానే చెప్పొచ్చు. ఈ రేపో ఎల్లుండో మొత్తం అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో ఇండియా కూటమికి మరో భారీ షాక్ తగిలిందనేది అయితే మనం చెప్పొచ్చు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే
S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.